నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. తెలుగు రాష్ట్రాలన్నీ కూడా దావోస్ బాట పట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రధానంగా అంతర్జాతీయ వ్యాప్తంగా పెట్టుబడులను ఆహ్వానించడం కోసం, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వివిధ నగరాలన్నీ కూడా అంతర్జాతీయ వ్యాప్త పెట్టుబడులతో అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మరోవైపు వచ్చినటువంటి పెట్టుబడులకు సంబంధించి పారదర్శకత ఎంతవరకు ఉంది అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతుంది. మరి ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రాలకు కావాల్సినటువంటి వివిధ పెట్టుబడులను ఆహ్వానిస్తూ అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులతో పాటుగా వివిధ కంపెనీలకు సంబంధించి సీఈఓలతో కూడా భేటీ అవుతున్నారు. మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మన తెలుగు వారు, ఎన్ఆర్టీలకు సంబంధించినటువంటి వారు తెలుగు డయాస్పోరాలో పాల్గొనడం, ప్రసంగించడం, దేశ అభివృద్ధిలో, రాష్ట్రాల అభివృద్ధిలో వారిని కూడా భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం. ఇలాంటి పరంపరలో బిజీగా గడుపుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారి తెలుగు రాష్ట్రాలు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి రంగాలను ఒకసారి ప్రధానంగా పరిశీలిస్తే కీలకంగా కనబడుతున్నటువంటి అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి, రెండోది క్వాంటమ్ కంప్యూటింగ్ కి సంబంధించి. ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అమరావతిలో భాగస్వామ్యం కావాలని, విశాఖపట్నాన్ని డెవలప్మెంట్ చేయాలని అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులను కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు తెలంగాణ ఇష్యూకి వస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు లైఫ్ సైన్సెస్, అదేవిధంగా డీప్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ వెళ్ళడం, పెట్టుబడులకు సంబంధించి కంపెనీ ప్రతినిధులతో భేటీ ఇవ్వడం, ఇన్ని లక్షల కోట్లకి సంబంధించినటువంటి ఎంఓయూలను కుదుర్చుకోవడం, కానీ ఫైనల్గా వచ్చేసరికి ఎన్ని కార్యరూపం దాలుస్తున్నాయి, పెట్టుబడులు రాష్ట్రానికి నిజంగా పూర్తి స్థాయిలో వస్తున్నాయి. గతంలో వెళ్ళినటువంటి పర్యటనలు, గత ఏడాది జరిగినటువంటి దావోస్ పర్యటనలు, 2021 నుంచి సాగుతున్నటువంటి తంతు, దానికి పూర్వం జరిగినటువంటి పెట్టుబడులు, జరిగిన ప్రతి ఎంఓయూ ఎంతవరకు అమలు దిశగా కార్యరూపం దాలుస్తున్నాయి. జరిగినటువంటి పర్యటనలలో లక్షల కోట్లు కనబడుతున్న, ప్రభుత్వ పెద్దలకు సంబంధించినటువంటి వేల కోట్లు కనబడుతున్న కార్యరూపంలో ఎన్ని కోట్లు అమలవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆశాబిందు గారు, తెలుగుదేశం పార్టీ నాయకురాలు, అదేవిధంగా బొట్ల రామారావు గారు, వైసీపీ పార్టీ నాయకులు, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా శ్రీహరి యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అందరికీ నమస్కారం అండి. బిందు గారు, మీతోనే ప్రారంభిద్దాం. ఎలా దావోస్ పర్యటనకు వెళ్తున్నారు? లక్షల కోట్లకు సంబంధించినటువంటి హామీ మాత్రం కనబడుతుంది. ఎన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం, ఎంఓయూలు సాగుతున్నాయి అనేటువంటి ప్రకటనలు అయితే వస్తున్నాయి. ఎన్ని కార్యరూపం దాల్చబోతున్నాయి? అందరికీ నమస్కారం అండి. మెగా 99 టీవీ ప్రేక్షకులకు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడైతే 2014 నుంచి ఎప్పుడైతే విడిపోయిందో, ఆ తర్వాత ఒక 5 ఏళ్లు బాగా నడిచాక మళ్ళీ 5 ఏళ్లు చాలా వెనక్కెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ దానికోసం మళ్ళీ నిలబెట్టాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు అహర్నిశలు కష్టపడుతున్నది ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఒక్క కష్టపడటమే కాదు, దానికి సంబంధించిన పెట్టుబడులు తీసుకురావటం, రాష్ట్రాన్ని సుభిక్షంగా నడిపించడం, యువతని తీసుకురావటం, వాళ్ళని మంచి దారిలో నడిపిస్తూ వాళ్లకు ఉపాధి కల్పించడమే మెయిన్ ఎజెండా. అటువంటి సమయంలో ఇప్పుడు దావోస్ లో పెట్టుబడుల గురించి మనం ఎలా, ఆంధ్ర రాష్ట్రం ఎలా ముందుకు వెళ్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం పెట్టుబడుల వెనుక కాకుండా పారిశ్రామికవేత్తలే ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూనే ఉన్నారు, వాళ్లే చర్చించుకుంటున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఇంతకు ముందు మనం ఎప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మనం చర్చించుకునే వాళ్ళం. కానీ 2024 నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వల్ల ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాస్త స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయిపోయింది. అంటే ఎంత ఫాస్ట్ గా పారిశ్రామికవేత్తలకి పర్మిషన్లు ఇవ్వటం కానీ, వాళ్ళు కోరిన సహాయ సహకారాలు కానీ ప్రతి ఒక్కటి సమయానికి అందిస్తేనే మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, అలాగే యువత లబ్ధి పొందుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని చూసి ఏదో అక్కడ వెళ్ళామా, మనం ఎంఓఏలు చూపించామా అనేసి అలా కాదు. చాలా ప్రాజెక్టులు, చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఆల్రెడీ వచ్చాయి, కార్యరూపం దాల్చాయి. అది మనం చూస్తూనే ఉన్నాం, మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. గూగుల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, చాలా కంపెనీస్ ప్రతి రోజు ఏదో ఒక కంపెనీ స్టార్ట్ అవుతూనే ఉంది. అటు వైజాగ్ కావచ్చు, అమరావతి కావచ్చు, మిగతా మనము డివైడెడ్ చేసుకుంటే రాయలసీమ కావచ్చు, ప్రతి ఒక్క చోట ఏదో ఒకటి కంపెనీ తీసుకొస్తూనే ఉన్నారండి. ఇందులో నో డౌట్. జస్ట్ మనం ఎంఓఈలు చేసుకున్నామని కాదు, ఖచ్చితంగా వస్తాయి. వాళ్ళే ఎదురు చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలోకి ఎలా రావాలి అని. మీరు గత 4-5 రోజుల నుంచి మనం ఒక నెల రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఉన్న రాష్ట్రాల్లో ఎవరు ఎక్కువ శాతం, అందరూ 1-2% లేదా మహా అంటే 10% ఆఫ్ ఈ వస్తున్న టోటల్ పెట్టుబడుల్లో ఎవరికి వస్తున్నాయి అంటే ఒక 10%. అన్ని ప్రతి ఒక్క స్టేట్ ఒక 10% తీసుకుంటుంటే 25% ఆఫ్
ప్రాజెక్ట్స్ కానివ్వండి, 25% ఆఫ్ పెట్టుబడులు కానివ్వండి, పూర్తిగా ఆంధ్ర రాష్ట్రానికే వస్తున్నాయి. అది ఆ బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు, దాన్ని చూసుకునే వస్తున్నాయండి, ఇందులో నో డౌట్. రామారావు గారు నమస్తే అండి. రామారావు గారు, దేశంలో వస్తున్నటువంటి పెట్టుబడులు కానివ్వండి, విదేశీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో లావాదేవీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 25% వరకు పెట్టుబడులు వస్తున్నాయనేది మాత్రం కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన వార్త. ఏమంటారు? ఇంకా కూడా అద్భుత కల్పన అండి. చంద్రబాబు నాయుడు గారు